హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో బెంగాలీ లాంగ్వేజ్లో రీసెంట్గా రిలీజ్ అయిన బాంగ్లా షేరా బూటర్ గోల్ఫో సిరీస్లో ఇంకొక ఎపిసోడ్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది కూడా ఇంతకు ముందు మనం చూసిన ఎపిసోడ్ లాగానే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు ఆ వీడియోని చూడకుండా ఉంటే కింద కమెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, చెక్ అవుట్ నౌ. ప్రీవియస్ ఎపిసోడ్స్ చూస్తేనే మీకు అర్థమవుతుందంటే అలా ఏం లేదు, కంప్లీట్గా ఫ్రెష్గా కూడా చూడొచ్చు. రెండు వేరు వేరు కథలు. ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా నేనైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి, చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియోని స్టార్ట్ చేసేయండి. ఎపిసోడ్ ఓపెన్ అవగానే సుమతి తన కూతురికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఇంట్లోకి డాక్టర్ని పిలిపిస్తుంది. డాక్టర్ తన కూతురుని చూసి, చూడమ్మా పాప కండిషన్ చాలా సీరియస్గా ఉంది, ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలి, లేదంటే పాప కొన్ని రోజుల్లో చనిపోతుందని సుమతి వాళ్ళ భర్తతో చెప్పి ఎలాగైనా ఆపరేషన్కి అన్ని ఏర్పాట్లు చేసుకొని నేను వెళ్తాడు. సుమతి వాళ్ళ భర్త పాప ఆపరేషన్ కోసం చాలా డబ్బులు ఖర్చు అవుతుంది, ఎలా అరేంజ్ చేయాలి, ఏం చేసైనా సరే పాపని కాపాడుకోవాలని ఇద్దరు చాలా బాధపడి దీని గురించి ఆలోచిస్తారు డబ్బుల కోసం. ఇంట్లో ఒక పని మనిషి ఉంటుంది, తన పేరు రియా. సుమతి ఒంటరిగా కూతురు గురించి ఆలోచిస్తుంటే రియా సుమతి దగ్గరికి వెళ్ళి కాఫీ ఇచ్చి, అమ్మగారు మీరేం కంగారు పడకండి, పాపకి ఏం కాదు అని మోటివేట్ చేస్తుంది. సుమతి వాళ్ళ భర్త కూతురు మీద ప్రేమ ఉన్నా కూడా కొద్దిగా నెగ్లిజెన్సీతోనే ఉంటాడు. ఆపరేషన్ కి అన్ని డబ్బులు కావాలా, మనం ఎలా అరేంజ్ చేయగలమని. ఇంటి బయట రియా సుమతి వీళ్ళిద్దరూ కంచు సామాన్లను కడుగుతుంటే మాట్లాడుకుని సడన్ గా నీళ్ళల్లో నుంచి బుడగల సౌండ్ వస్తుంది. ఏంటా అదని భయపడుతూ, పద నీకు నుంచి వెళ్ళిపోతాం, ఇక్కడ ఏదో సౌండ్స్ వస్తున్నాయి, నాకు భయం వేస్తుందని రియా భయపడుతూ ఉంటుంది. దాంతో సుమతి భయపడద్దు, ఏం కాదని యాక్చువల్గా అక్కడ ఏముందో వెళ్ళి చూడాలనుకుని వెళ్ళి చూస్తే కొన్ని రకాలైన చేపలు చనిపోయి ఉంటుంది. దాంతో రియా, ఇలాగే ఇంతకు ముందు నేను ఒక ఇంట్లో పనిచేస్తున్నప్పుడు జరిగింది, ఇలా అయితే ఆ ఇంట్లో ఒక భయంకరమైన ప్రేతాత్మ ఉంటుంది, మన ఇంట్లో కూడా ఉందేమో, చాలా రోజుల నుంచి నాకు కూడా అనుమానంగా ఉంది, మన పాప ఆరోగ్యం బాగాలేకపోవడానికి కారణం కూడా అదేనేమో, ఒకసారి స్వామీజీని పిలిపించండి అని నెక్స్ట్ డే స్వామీజీని పిలిపించి ఇంట్లో ఏదైనా దుష్ట శక్తి ఉందా అని చెక్ చేయిస్తారు. స్వామీజీ వచ్చి ఇల్లు మొత్తం చూసిన తర్వాత బయట చేపలు చనిపోవడం చూసి, మీ ఇంటి పని మనిషి రియా చెప్పినట్టు ఈ ఇంట్లో ప్రేతాత్మ ఉంది, ఈ ఇంట్లో ఉన్న ప్రేతాత్మ ఒక ప్రాణాన్ని బలి కోరుతుంది, ఒక ప్రాణాన్ని బలిస్తే తప్ప ఈ ప్రేతాత్మ ఇంట్లో నుంచి వెళ్ళదు, మేబీ మీ కూతుర్నే ఆత్మ కోరుకుంటుందేమో, మీ కూతురు ప్లేస్లో ఒక మేకని తీసుకురండి, ఈ రోజు రాత్రి పూజ ఏర్పాటు చేద్దాం, మేకని బలిద్దామని సుమతితో వాళ్ళ హస్బెండ్తో చెప్పి ఆ రోజు రాత్రి పూజలకు ఏర్పాట్లు చేస్తారు. బలి ఇవ్వడానికి మేకను కూడా తీసుకొచ్చేస్తారు. పూజలో కూర్చున్న తర్వాత సుమతి వాళ్ళ భర్తకి, చూడండి ఈ పూజ చాలా పవర్ఫుల్ పూజ, మంత్రాలు చదువుతున్నప్పుడు ఎలాంటి అశుభమైన కార్యాలు ఇంట్లో జరగకూడదు, మీరెవ్వరు రూమ్ లో నుంచి బయటికి రాకూడదు, ఇంట్లో ఉన్నటువంటి ప్రేతాత్మ ప్రెజెన్స్ మీరు ఫీల్ అవుతారు, గట్టిగా శబ్దాలు కూడా వినిపిస్తాయి, ఏం జరిగినా సరే మీరు దేనికి రియాక్ట్ అవ్వకూడదు, సైలెంట్ గా ఉండాలని లోపలికి పంపించేస్తాడు. సుమతి కూతురుని తీసుకుని వెళ్ళి గట్టిగా చేసుకుని పడుకుంటుంది. సక్సెస్ఫుల్ గా పూజ జరిగి ఇంట్లో ఉన్న ప్రేతాత్మ వెళ్ళిపోవాలని. ఇంకోవైపు రూమ్ లోకి వెళ్ళిన సుమతి వాళ్ళ భర్త కుదురుగా ఉండకుండా ఎవరికో ఫోన్ చేసి మాట్లాడతాడు అండ్ కొద్దిగా ఆల్కహాల్ కూడా తాగుతాడు. సరిగ్గా అప్పుడే ఇంటి పని మనిషి రియా అక్కడికి వెళ్తుంది. ఏంటి నువ్వు సడన్ గా వచ్చావని, సరే ఇక్కడ నుంచి వెళ్ళు అని అంటే రియా సడన్ గా ఒంటి మీద ఉన్న బట్టలన్నీ విప్పుతోంది. అతను చూసి వెనక తిరిగి అలా నడుచుకుంటూ వెళ్తుంటే సుమతి వాళ్ళ భర్త రియా వెనకాలే వెళ్తాడు. ఇటువైపు సుమతి కూతురుతో పడుకుని ఉంటే సుమతి కూతురు నిద్రపోతుంది. సుమతికి ఏదో శబ్దం రావడంతో బయటకు వచ్చి చూడడానికి ట్రై చేస్తుంది. పని మనిషి రియా వెనకాలే వెళ్ళి సుమతి వాళ్ళ భర్త రియాని కిస్ చేస్తాడు. దీంతో మనకి తెలిసి వచ్చేది ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య అఫైర్ ఉందని. గట్టిగా శబ్దం రావడంతో సుమతి మెల్లగా ఇంటి లోపల నుంచి రూమ్ లోపల నుంచి బయటకు వస్తుంది. రియా సుమతి వాళ్ళ భర్త వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతుంటే సడన్ గా పూజకి భంగం కలిగినట్టు స్వామీజీ ఫీల్ అయ్యి సడన్ గా కళ్ళు ఓపెన్ చేస్తాడు. ఇంట్లో ఉన్న లైట్స్ అన్ని బ్లింక్ అవుతూ ఉంటుంది, పెద్ద శబ్దాలు వస్తూ ఉంటాయి. సరిగ్గా అప్పుడే సుమతి భర్తతో ఉన్న రియా మాయమైపోతుంది. సడన్ గా రియా మాయమైపోవడంతో అసలు ఏం జరుగుతోంది ఇక్కడ అని భయపడుతూ మెల్లమెల్లగా అడుగులేస్తూ ఇంకొంచెం ముందుకెళ్తాడు. ఇంట్లో ఉన్న ప్రేతాత్మ పాప మీద ఉన్న బెడ్షీట్ లాగేస్తుంది. దాంతో పాప లేచి అమ్మ కోసం వెతుకుతూ బయటకు వస్తే కొన్ని రకాల ఆత్మలు కనిపించి
పాప దగ్గరగా రా అని పిలుస్తుంది, కానీ పాప భయపడుతూ అక్కడే ఆగిపోతుంది, వేసిన లైన్ని క్రాస్ చేయకుండా. కొంతసేపటికి పని మనిషి రియా వేరే ప్లేస్లో కనిపించడంతో, రియా నువ్వేంటి ఇక్కడ ఉన్నావు, ఇందాక అక్కడ ఉన్నావే అంటే, నేను ఇక్కడే కదా ఉన్నానని మళ్ళీ వెళ్ళి అతనికి ఇష్టేస్తుంది. రియా అతన్ని మెల్లగా అప్రోచ్ అవ్వడానికి ట్రై చేస్తుంటే సడన్ గా రివర్స్ అయ్యి చేయి పట్టుకొని గొంతు పిసుకుతుంది. ఇంట్లో ఉన్న ఆత్మ రియా లోపల దూరి మరి ఇప్పుడు అతన్ని చంపడానికి ప్రయత్నిస్తుంది. సుమతి ఏంటా ఈ శబ్దం అని బయటకు వచ్చి వెతుకుతూ ఉంటే నల్లటి రూపంలో ఒక ప్రేతాత్మ వచ్చి సుమతి గొంతు పట్టుకుని చంపడానికి ప్రయత్నిస్తుంది. ఇటు స్వామీజీ దగ్గర కూడా రకరకాల ప్రేతాత్మలు వచ్చి పూజని ఆపడానికి ట్రై చేస్తున్నాయి. ఇక్కడ ఒకే ప్రేతాత్మ ఉందని అనుకుంటే చాలా ఆత్మలు ఉన్నాయి. సుమతి మీద అటాక్ చేస్తుంటే సుమతి పక్కనున్న ఒక చెంబుతో లాగి పెట్టి కొట్టడంతో అది అక్కడ నుంచి భయపడి పారిపోతుంది. పూజ కూడా కంప్లీట్ అయిపోతుంది. వెంటనే పాప గుర్తొచ్చి వెళ్ళి పాపను చూస్తే పాప నార్మల్ గానే ఉంటుంది. సుమతి వాళ్ళ భర్త కూడా వచ్చి చూస్తాడు. స్వామీజీ వెళ్ళి సుమతితో, చూడమ్మా పూజ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది, ఈ ఇంట్లో ఉన్న ప్రేతాత్మ వెళ్ళిపోయిందని నేను అనుకుంటున్నాను, మేకని బలిచ్చేసాను అని చెప్తాడు. ఇంకా అంతా అయిపోయింది అనే టైంలో అందరూ కలిసి బయటికి వెళ్ళి చూస్తే మేక అలాగే ఉంటుంది, మేక చనిపోయి ఉండదు. మరి మేకను బలి తీసుకోలేదు, ఖచ్చితంగా ఈ ఆత్మ ఇక్కడే ఉంది, ఇంకేమేం జరగబోతుంది అని స్వామీజీ భయపడుతూ లోపలికి వెళ్తే అక్కడ ఇంటి పని మనిషి మెట్ల మీద పడిపోయి తలకి గాయమయ్యి చనిపోయి ఉంటుంది. అంటే ఈ ఇంట్లో ఉన్న ఆత్మలు పని మనిషిని బలి తీసుకుంది, ఇక్కడ నుంచి మిమ్మల్ని డిస్టర్బ్ చేయదని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు స్వామీజీ. రియా చనిపోవడంతో సుమతి వాళ్ళ భర్త రియాని చూస్తూ ఇంతకుముందు బాగానే కదా ఉన్నామని, నెక్స్ట్ అతనికి ఏమైనా అవుతుందేమో అని భయపడుతూ ఉంటాడు. మొదట్లో అతనికి రియా అంటే ఇంట్రెస్ట్ లేకపోయినా రియానే కావాలనే ఎక్స్పోజ్ చేసి అతన్ని ఇంప్రెస్ చేసి ఈ విధంగా చేసి ఉంటుంది. అందుకనే ఇంట్లో ఉన్న ప్రేతాత్మలు రియాని బలి తీసుకొని ఉంటుంది. చేసిన తప్పుకి ఇక మీదట సుమతి వాళ్ళ భర్త ఎప్పుడు భయపడుతూనే ఉండాలి. స్వామీజీ వచ్చి పూజ చేసి కూతుర్ని కాపాడడంతో సుమతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పటి నుంచి కూతురుతో హ్యాపీగా ఉంటుంది. ఇంతటితో ఈ కథ ఎండ్ అయిపోతుంది ఈ ఎపిసోడ్. ఇందులో నీతి ఏంటనేది మీకు ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు, మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. నాకు పర్సనల్ గా సుమతి వాళ్ళ భర్త నిజస్వరూపం సుమతికి తెలిసి ఉంటే బాగుండేది అనిపించింది. ఎనీవే వాళ్ళు కన్వీనియంట్ గా రాసుకున్నారు స్క్రీన్ ప్లే. ఈ కథ మీకు ఎలా అనిపించింది నా ఎక్స్ప్లెనేషన్ తో పాటు కింద కమెంట్ బాక్స్ లో నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. అండ్ ఈ సిరీస్ లో ఇలాంటి చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి, మిగతా ఎపిసోడ్స్ కూడా కావాలంటే కింద కమెంట్ చేయండి. నాకైతే ఇవి రెండే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది పర్సనల్ గా. చాలా షార్ట్ స్టోరీస్ ఇవన్నీ, అందుకనే వీడియో కూడా చాలా షార్ట్ గా చెప్పేశాను మీకు అర్థమయ్యేటట్టు క్లియర్ గా. ఇంకో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్ గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.